అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా కోరుచుంటూ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మరి ఎమ్మెల్యేగా ఈ మధ్యన భారీ మెజార్టీతో గెలిచినటువంటి కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి అమూల్యమైన సందేశాన్ని వాళ్ళగా కోరుతా ఉన్నాను. ఈనాటి అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు మిత్రుడు డాక్టర్ వంశీకృష్ణ గారికి, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ 2 సార్లు నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా గెలిచి మళ్ళొకసారి కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదంతో నిలబడ్డటువంటి డాక్టర్ మల్లు రవి గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సోదర సోదరీమణులు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు తెలుసు టైం తక్కువగా ఉంది. వంశీకృష్ణ గారు చెప్పినారు 2 నిమిషాల కంటే ఎక్కువ వద్దని. మహబూబ్నగర్ జిల్లా వెనుకబడిన జిల్లా, వలసల జిల్లా. ఈ వలసల జిల్లాకు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కర్వెనలో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నేను కుర్చీ వేసుకొని కంప్లీట్ చేస్తానని చెప్పినారు. కానీ కుర్చీ ఇప్పుడైతే పోయినది. కానీ వారు ఈరోజు మరి పాలమూరు బిడ్డలకు అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీళ్లు రాకుండా నీళ్లు తీసుకొస్తామని చెప్పి మోసం చేసి మరి 2018లో గెలిచినట్టు జరిగింది. అందుకే ఇక్కడ పాలమూరు బిడ్డలు, తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఇక్కడ నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. అక్కడనేమో 5 సంవత్సరాలు కట్టాల్సిన ప్రాజెక్టును 3 సంవత్సరాల లోపలనే కట్టి కుంగిపోతూనే ఉన్నాయి. ఈరోజు ఒక బ్రిడ్జ్ కట్టినారు. ఉదయం పూట మనం న్యూస్ వింటుంటే బ్రిడ్జి తిరిగిపోయినదని చెప్పేసి, కుంగిపోయినదని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్నిట్లలో తొందరపాటు అప్పులు చేసి 6.5 కోట్ల అప్పులు చేసేసి ఇక్కడ తెలంగాణ ప్రజల నెత్తి మీద పెట్టి ఈరోజు వారు ఎట్లాగా ఇంటికి పోయినారు. ఒకటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వస్తుందా అని చెప్పేసి అన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా 10 సంవత్సరాలు చూసి ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. మరి అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ప్రభుత్వంలోకి తీసుకొచ్చినారు. చాలా మంది ఈరోజు మాట్లాడుతున్నారు అదే 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరి సెంట్రల్లో ఉంది. ఈరోజు అందరూ చెప్తా ఉన్నారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిందో తెలంగాణలో, అదే విధంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మళ్ళీ